దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని భారతీయ విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేసింది. భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలన్న నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ నీట్ పరీక్షపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నా కేంద్రంలో మోదీ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడడానికి నిర్ణయించుకుందని విమర్శించారు. అనంతరం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డికి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు సంజయ్ వాసుదేవ్, కాకినాడ రూరల్ అధ్యక్షులు రాజేష్, నగర నాయకులు విశాల్, విపిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ ఎగ్జామ్ మొత్తం కూడా గోల్మాలు, అవకతవకలు, మాస్ క్యాంపెయిన్ జరిగింది. అందులో భాగంగానే ఎప్పుడు దేశంలో కన్నీ విని ఎరగని రీతిలో ఎప్పుడు ఎవరికి రాని విధంగా 720కి 720 మార్కులు సుమారుగా 67 మందికి వచ్చింది. ఇది భారతదేశ చరిత్రలోనే 67 మందికి రావడం ఎప్పుడూ జరగలేదు. అదేవిధంగా ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వరుసగా ఒకరు వెనక ఒకరు రాసిన 7గురికి ఒకే 720 మార్కులు రావడం, ఇవన్నీ బట్టి విశ్లేషణ చేస్తే దేశవ్యాప్తంగా నీటి పరీక్షలో గందరగోళం, అవకతవకలు, మాస్ క్యాంపెయిన్ జరిగింది. దీని మీద ఇప్పటికీ వివిధ హైకోర్టులోని, సుప్రీంకోర్టులోని కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టులో కేసు నమోదైన తర్వాత దేశవ్యాప్తంగా దేశ విద్యాశాఖ మంత్రి స్పందించి ఇది ఎన్టీఏ అధికారులు వైఫల్యం అని చెప్పారు. కానీ దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్టీఏ మీద విచారణ చేయాలి. న్యాయ విచారణ చేసి ఏదైతే దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకి అన్యాయం జరిగిందో వారందరికీ న్యాయం చేయాలి.